ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు ఇన్ రిపోర్ట్. వైసీపీలో మహిళా లీడర్లకు ఏమైంది? ఒకరు యాక్టివ్ అయితే మరొకరు ఎందుకు కనిపించడం లేదు? మొన్నటి వరకు మాజీ మంత్రి రోజా కనిపించడం లేదని ప్రచారం సాగింది. ఇప్పుడు ఆమె తిరిగి యాక్టివ్ అయ్యారు. ఆలోపే మరో మహిళా లీడర్ పత్తా లేకుండా పోయారు. అయితే వీళ్ళు కావాలనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా, లేక పార్టీలో ఓ కోటరి పడికట్టుకుని వీరిని పక్కన పెడుతోందా? ఫ్యాన్ పార్టీలో ఇప్పుడు ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోందా? ఇంతకీ ఈ మహిళా లీడర్ ఎవరు? ఆమె ఎందుకు కనిపించడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీలో మహిళా ఫైర్ బ్రాండ్ లీడర్లకు కొదవలేదు. ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రులు విడుదల రజని, ఆర్కే రోజా తమ మార్పు చూపించారు. కానీ ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయాక ఆర్కే రోజా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఆ సమయంలో మాజీ మంత్రి విడుదల రజని మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఫ్యాన్ పార్టీ కార్యక్రమాల్లో మాజీ మంత్రి రజని ఎక్కడా కనిపించట్లేదు. దాంతో లోతైన చర్చ నడుస్తుంది. పార్టీకి ఆమె దూరమవుతున్నారా, పార్టీ దూరం పెట్టిందా అనే దానిపై చర్చ నడుస్తుంది. అటు ఇన్నాళ్ళు పార్టీలో కనిపించిన ఆర్కే రోజా ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దాంతో ఒకరు యాక్టివ్ అయితే మరొకరు ఎందుకు సైలెంట్ అవుతున్నారని పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా మౌనంగా ఉండడంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియట్లేదని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇక తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విడుదల రజని ఆ పార్టీలో ఉన్న తక్కువ సమయంలోనే అధినేత చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. ఓ సమావేశంలో అయితే తాను చంద్రబాబు నాటిన మొక్కనని, ఆయన కట్టిన హైటెక్ సిటీలో ఉద్యోగం చేసి అక్కడి నుంచి అమెరికా వెళ్లి ఈ స్థాయికి వచ్చానని చెప్పుకున్నారు. ఆ సమయంలో వైఎస్ జగన్ను తిట్టడం ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. కానీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి టికెట్ సాధించుకున్నారు. అప్పట్లో టీడీపీ మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచారు. మొదటి ప్రయత్నంలోనే టీడీపీలో కీలక నేతగా ఉన్న పుల్లారావును ఓడించడంతో ఆమెకు జగన్ కేబినెట్లో మంత్రి పదవి దక్కింది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రజని ఓటమి పాలయ్యారు. చిలకలూరిపేట నుంచి పోటీ చేయాల్సిన రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతోనే ఓడారనే చర్చ ఉంది. రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చారు. అలా యాక్టివ్ అవుతున్న క్రమంలో కొన్ని రకాల కేసులు ఎదుర్కొన్నారు. అయితే ఎన్ని కేసులు ఎదురైనా పార్టీని విడిచిపెట్టే ఛాన్స్ లేదని తెగేసి చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె పెద్దగా కనిపించకపోవడం చర్చకు దారితీస్తుంది. పార్టీ ఆమెను పక్కన పెట్టిందా, లేకుంటే ఆమె దూరంగా జరిగిపోయారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్కే రోజా క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహించారు. అయితే ఆ క్రీడల నిర్వహణలో దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అవినీతిపై విచారణకు ఆదేశించింది. దాదాపు అన్ని జిల్లాల్లో విజిలెన్స్ విచారణ కొనసాగింది. అయితే అప్పట్లో నాసిరకం క్రీడా పరికరాలు కొనుగోలు, వైసీపీ సానుభూతి పరులతోనే క్రీడా పోటీల నిర్వహణ, అసలు పోటీలే నిర్వహించకుండా కొన్ని చోట్ల నిధులు భారీగా ఖర్చు చేశారని సిటీ గుర్తించింది. ప్రధానంగా మంత్రిగా ఉన్న రోజా అప్పట్లో బినామీ కంపెనీలకు క్రీడా పరికరాల సరఫరా బాధ్యతను కట్టబెట్టారని, నాసీ రకం క్రీడా పరికరాలు అందించారని అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో షాక్ అయిన ఆర్కే రోజా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యారు. ఎప్పుడైతే రోజా సైలెంట్ అయ్యారో రజని యాక్టివ్గా కనిపించారు. ఇప్పుడు రోజా యాక్టివ్ కావడం, రజని సైలెంట్ కావడం పార్టీ నేతలకు అర్థం కావడం లేదని అంటున్నారు. మరోవైపు ఫ్యాన్ పార్టీలో ఇప్పుడిప్పుడే గుర్తింపు దక్కించుకుంటున్న యాంకర్ శ్యామల కూడా కనిపించట్లేదు. ఫ్యాన్ పార్టీ అధికారానికి దూరం అయ్యాక వైసీపీ అధికార ప్రతినిధిగా శ్యామలను నియమించారు. దాంతో ఆమె వరుసబెట్టి కూటమి నేతలను టార్గెట్ చేశారు. అయితే శ్యామలకు చెక్ పెట్టేందుకు మరో మహిళా నేతను యాక్టివ్ చేశారని ప్రచారం జరిగింది. శ్యామల సైలెంట్ తర్వాత ఎమ్మెల్సీ వరదు కళ్యాణి యాక్టివ్గా కనిపించారు. కానీ ఇప్పుడు ఈమె కూడా పార్టీ కార్యక్రమంలో ఆడదపాడద పాల్గొంటున్నారు. అయితే పార్టీలో ఒకరు యాక్టివ్ అవ్వగానే మరొకరు సైలెంట్ కావడం చర్చనీయాంశమవుతుంది. మొత్తం మీద ఫ్యాన్ పార్టీలో మహిళా నేతల సైలెంట్ మోడ్ మాత్రం ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది.
ఏపీలో కేబినెట్ విస్తరణలో మళ్లీ ప్రచారం మొదలైంది. త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచనలో కూటమి పెద్దలున్నారనే టాక్ నడుస్తోంది. ఈసారి జరిగే విస్తరణలో శ్రీకాకుళం జిల్లాకు ఓ మంత్రి పదవి ఖాయమైందా? కళింగ సామాజిక వర్గానికి చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలో ఎవరో ఒకరికి అమాత్య యోగం పక్కా అంటున్నారా? ఈ ఇద్దరు నేతల్లో ఒకరు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే మరొకరు హ్యాట్రిక్ సాధించారు. దాంతో ఎవరికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది. దాంతో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేస్తారని ప్రచారం మొదలైంది. ప్రస్తుతం కేబినెట్లో కేవలం ఒక్క పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. కానీ కూటమిలో చాలా మంది నేతలకు మంత్రి పదవులు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో ప్రస్తుతం ఉన్న నేతల్లో కొందరు నేతలకు ఉద్వాసన పలకొచ్చని చెప్తున్నారు. ఇందులో ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవుల నుంచి తప్పించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతుంది. మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజల్లో పట్టు సాధించలేకపోయిన మంత్రులు, శాఖపరమైన అంశాలపై అవగాహన లేని మరికొందరు నేతలు, వివాదాల్లో చిక్కుకున్న మంత్రుల్ని ఈసారి తప్పించి వారి స్థానంలో కొత్త ముఖాలకు, యువతకు అవకాశం ఇవ్వాలని బాబు యోచిస్తున్నారని తెలుస్తోంది. త్వరలో జరిగే విస్తరణలో ఉత్తరాంధ్ర నుంచి కీలకంగా ఉన్న కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఖాయమని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో కళింగ సామాజిక వర్గం కీలకంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కళింగ సామాజిక వర్గం నుంచి కూన రవికుమార్, బెందాలం అశోక్ బాబు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అప్పట్లోనే వీరికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగింది. కానీ చివరి నిమిషంలో మంత్రి పదవి మిస్ అయింది. దాంతో రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరికి లక్కీ ఛాన్స్ వస్తుందన్న టెన్షన్ కళింగ సామాజిక వర్గంలో కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఆమదాల వలస, ఇచ్చాపురం నియోజకవర్గంలో 2 కళింగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ ఇద్దరు టీడీపీలో సీనియర్లే. కూన రవికుమార్ 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. డాక్టర్ బెందలం అశోక్ 2014, 2019, 2024 ఇలా వరుసగా ఇచ్చాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అశోక్కి ప్రభుత్వ విప్గా, కూనకి పీఎస్సీ కమిటీ చైర్మన్గా పదవులు ఇచ్చినప్పటికీ రాబోయే మంత్రివర్గ విస్తరణలో కాబోయే మినిస్టర్గా ఒకరికి గోల్డెన్ ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతుంది. గతంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి కేసులు ఎదుర్కొన్నారు. వైసీపీ నుంచి వేధింపులకు గురవడంతో కూటమి సర్కార్ ఏర్పడ్డ తొలి విస్తరణలో ఆయనకు మంత్రి పదవి ఖాయమని చర్చ జరిగింది. కుటుంబ సభ్యులతో అందుబాటులో ఉండాలన్న ఆహ్వానం చివరి దశలో అర్ధరాత్రి సమయంలో పరిణామాలు మారిపోయాయి. దీంతో కూన రవికుమార్ మనస్తాపం చెందారు. తరువాత ప్రభుత్వ విప్ ఇస్తామని పార్టీ నుంచి పిలుపు వచ్చిన 2014లో తాను చేసిన విప్ మళ్లీ వద్దంటూ సున్నితంగా తిరస్కరించి డాక్టర్ బెందలం అశోక్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇప్పుడు మళ్లీ కేబినెట్ లో చేర్పులు, మార్పులు జరుగుతాయన్న చర్చలో ఇటు ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పేరు, అటు ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందలం అశోక్ బాబు పేరు పరిశీలనలో ఉందని అంటున్నారు. అయితే కళింగ సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నాయి. కాకపోతే అవకాశం ఒకరికి మాత్రమే అవకాశం ఉండడంతో ఆ అమాత్యుడు ఎవరవుతారన్న చర్చ సిక్కోలు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. మరోవైపు కేంద్ర మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో కూడా టెన్షన్ మొదలైందనే ప్రచారం సాగుతుంది. శ్రీకాకుళం జిల్లాకు 3 మంత్రి పదవులు కేటాయించే అవకాశాలు కూడా తక్కువే అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కళింగ సామాజిక వర్గానికి స్పీకర్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ ఇలా 6-7 పదవులు కట్టబెట్టారు. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం తగిన ప్రాధాన్యత లేదని అంటున్నారు. అందుకే 8 నెలల క్రితం 1,00,000 మందితో పెద్ద ఎత్తున బల నిరూపణ చేశారు. దీంతో కూన, బెందలంలో ఎవరో ఒకరికి కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. కానీ ఎవరికి ప్రమోషన్ కల్పిస్తారు, ఎవరికి హ్యాండ్ ఇస్తారన్న ఉత్కంఠ మాత్రం సిక్కోలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాపై ఫ్యాన్ పార్టీ కన్నేసిందా? బోండా ఉమెను వైసీపీలోకి చేర్చుకునే విషయంపై వైసీపీలో హాట్ చర్చ జరుగుతోందా? కాపు సామాజిక వర్గంలో కీలకంగా ఉన్న ఉమాను వైసీపీలో చేర్చుకుని కాపులను కూటమికి దూరం చేసే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నారా? అటు బోండా ఉమా కూడా టీడీపీ నేతల తీరుపై ఆగ్రహంగా ఉండడంతో ఇప్పటికిప్పుడు పార్టీ మారకపోయినా వచ్చే ఎన్నికల్లోపు కీలక నిర్ణయం తీసుకుంటారని వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారా?
తెలుగుదేశం పార్టీలో బోండ ఉమ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇటీవల ముద్రగడ సంస్మరణ సభకు హాజరైన బోండ ఉమ అక్కడ వైసీపీ నేతలను ఆత్మీయంగా పలకరించారు. దాంతో టీడీపీ హైకమాండ్ సీరియస్ కావడం, పిలిచి వివరణ కోరడం లాంటివి చకచక జరిగిపోయాయి. ఈ వ్యవహారం తర్వాత తెలుగుదేశం పార్టీలో బోండ ఉమ ఉక్కపోతకు గురవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తీరుపై బోండ ఉమ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం సాగుతుంది. రానున్న రోజుల్లో తాడో పేడో తేల్చుకోవడానికి ఆయన సన్నద్ధమవుతున్నట్టు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అటు రానున్న ఎన్నికల్లో బోండ ఉమకు టికెట్ ఇవ్వొద్దని టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కోరుతుండటంతో బోండ ఉమపై వైసీపీ ఫోకస్ పెట్టినట్టు ప్రచారం సాగుతుంది. ఉమాను పార్టీలో చేర్చుకుంటే ఎలా ఉంటుందనే చర్చ వైసీపీలో సీరియస్ గా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి బోండ ఉమ విజయవాడలో టీడీపీకి కీలక నేత. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో తనకు కాపు కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డారు. కానీ ఆయన అసంతృప్తిని పార్టీ పెద్దలు ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో ఆయన హైకమాండ్ తీరుపైన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా 2019 నుంచి 2024 మధ్యకాలంలో భయపడకుండా పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేయడాన్ని బోండ ఉమ గుర్తు చేస్తున్నారు. మాచర్లలో మున్సిపల్ ఎన్నికల సందర్భంలో బుద్ధ వెంకన్న, బోండ ఉమ వెళ్తున్న కారుపై వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని పలువురు ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. అప్పట్లో పార్టీ కష్టకాలంలో అన్ని విధాలుగా అండదండగా నిలిచిన బోండ ఉమకు ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఏం న్యాయమని ప్రశ్నించే వాళ్ళు లేకపోలేదు. ఈ పరిస్థితిలో టీడీపీలో బోండ ఉమ తీవ్ర అసహనంలో కొనసాగుతుండడాన్ని వైసీపీ జాగ్రత్తగా గమనిస్తోందనే చర్చ జరుగుతుంది. బోండ ఉమను చేర్చుకుని టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే విషయంపై విజయవాడ వైసీపీ నాయకులతో వైసీపీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నారని ప్రచారం సాగుతుంది. మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన బోండ ఉమ విజయవాడ సెంట్రల్ నుంచి 2014లో గెలుపొందారు. 2019లో కేవలం 30 ఓట్ల లోపు తేడాతో ఓడిపోయారు. తిరిగి 2024లో ఆయన గెలిచారు. కాపు సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. ఒకప్పుడు వంగవీటి మోహన్ రంగ ముఖ్య అనుచరుడిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత కాలంలో టీడీపీలో చేరి పార్టీకి నమ్మకమైన నాయకుడిగా కొనసాగుతూ వస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తి బోండ ఉమాలో ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మంచిగా చూసుకుంటున్నామని, ఇక ఏ కాపు నాయకుడిని పట్టించుకోవాల్సిన ధోరణితో టీడీపీ పెద్దలు వ్యవహరిస్తున్నారని బోండ ఉమా లాంటి సీనియర్ కాపు నేతల్లో బలమైన అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో కూడా బోండ ఉమాకు విభేదాలు వచ్చాయని అంటున్నారు. ఇప్పటి వరకు కూటమి పార్టీల నుంచి చాలా మంది నేతలు వైసీపీ నేతలతో పలుమార్లు వేదికలు పంచుకోగా కేవలం బోండ ఉమాను మాత్రమే కొందరు టార్గెట్ చేశారని ఉమా అనుచరులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే 2029 ఎన్నికల్లోపు కాపులను తమ వైపు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ఈ మధ్య వైసీపీలో కాపు నేతలను యాక్టివ్ చేశారు. ప్రత్యేకంగా కాపులకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని ఆయన పట్టించుకుంటున్నారు. అందుకే బోండ ఉమా లాంటి ప్రముఖ కాపు నాయకుడిని ఆదరిస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందని జగన్ నమ్ముతుండడంతో పాటు ఆయనకు ఆ రకమైన ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా రానున్న రోజుల్లో తగిన భరోసా ఇచ్చి బోండ ఉమాను వైసీపీలో చేర్చుకోవడం ఖాయమనే మాట వినిపిస్తుంది. వైసీపీ నుంచి బలమైన భరోసా లభిస్తే టీడీపీపై బోండా తిరుగుబాటు ఓ రేంజ్లో ఉండటం ఖాయమని తెలుస్తోంది. కాకినాడ జిల్లాలో 7 శాసనసభ నియోజకవర్గాలు. ఇందులో జనసేన నుంచి 2, టీడీపీ నుంచి 5 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఓ ఎమ్మెల్యే సకుటుంబ సపరివార సమేతంగా రాజకీయం చేస్తున్నారా? ఆయన తీరుతో జిల్లాలో అధికారులు తలలు పట్టుకుంటున్నారా? ఆ ఎమ్మెల్యే కుటుంబం పెత్తనం నుంచి తమను రక్షించాలంటూ వ్యాపారులు సైతం కన్నీరు పెట్టుకుంటున్నారా? చివరికి ఎమ్మెల్యే వ్యవహారంపై అధిష్టానానికి వరుస ఫిర్యాదులు వెళ్లడంతో అధిష్టానం కూడా సీరియస్ అవుతోందా? ఇందుకు ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ జిల్లాలో కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, తుని, పెద్దాపురం, జంగంపేట, పత్తిపాడు నియోజకవర్గాలు ఉన్నాయి. పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటు కాకినాడ రూరల్ నుంచి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఉన్నారు. కాకినాడ సిటీ నుంచి వనమాడి కొండబాబు, తుని నుంచి యనమల దివ్య, పెద్దాపురం నుంచి నిమ్మకాయల చిన్నరాజప్ప,
జంగంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు నుంచి వరకుల సత్యప్రభ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ 7 ఎమ్మెల్యేల్లో ఓ ఎమ్మెల్యే కుటుంబ పెత్తనం జిల్లాల్లోనే హాట్ టాపిక్ గా మారిందని ప్రచారం సాగుతోంది. సదరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో రాజకీయం చేస్తూనే ప్రతి నెల కొన్ని రోజులు వ్యక్తిగత పనులపైన క్యాంపులకు వెళ్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఎమ్మెల్యే క్యాంపులకు ఎందుకు వెళ్తారో చెప్పారని వైసీపీ నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. క్యాంపులు అంటే అధికార కార్యక్రమాలు కాదు, అటు పార్టీ కోసమని కాదు, కేవలం వ్యక్తిగతమని అంటున్నారు. ఆ ఎమ్మెల్యే గారి నోటి దురుసు రాష్ట్రమంతటా తెలిసిపోయిందని, నోరు విప్పితే బండ బూతులేనని, ఎవరినైనా విమర్శించాలంటే ఆ ఎమ్మెల్యే బూతులు తిట్టాల్సిందేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే గారి అబ్బాయి పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ మొదలు నియోజకవర్గంలో పనిచేసే అధికారులు, సిబ్బంది బదిలీల వ్యవహారం చూస్తారని తెలుస్తోంది. అలాగే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆయన చక్కబెడతారని టాక్. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కార్యకర్తలు చెప్పిన విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఏ అధికారిని ఎక్కడ నియమించాలి, ఎవరిని బదిలీ చేయాలి, ఎవరిపై వేటు వేయాలి అన్నీ ఆయనే చేస్తారట. నేరుగా ఆయనే జిల్లా అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేస్తారట. నియోజకవర్గంలో పని చేయాలంటే ఎమ్మెల్యే కాదు, వాళ్ళ అబ్బాయి దయ కావాలని సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నట్లు టాక్. ఇక ఎమ్మెల్యే గారి మేనల్లుడు మద్యం షాపులు, బార్లు, రియల్ ఎస్టేట్ అన్నీ ఆయనే చూస్తారట. ప్రతి నెల మద్యం షాపుల నుంచి మామూలు ఇవ్వకపోతే ఆ షాపుపై ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయిస్తారట. గతంలో ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో జనసేన నేతకు చెందిన ఓ మద్యం షాపు యజమాని డబ్బులు ఇవ్వలేదని దాడులు చేయించారు. షాపు మూయించాలని ఆదేశాలు ఇచ్చారని అప్పటికీ ప్రచారం ఉంది. 4 రోజులు నానా ఇబ్బంది పెట్టిన తర్వాత వారు ముడుపులు చెల్లించారని, అనంతరం ఇది సెటిల్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. పలు బ్రాంతి షాపులలో ఆయనకు వాటాలు ఉన్నాయని, వాటా అంటే పెట్టుబడి పెట్టింది కాదు, ఎమ్మెల్యే పేరు చెప్పి గుడ్విల్ కింద మరీ తీసుకుంటున్నారట. అలాగే ఓ బార్పై ఎమ్మెల్యే గారి మేనల్లుడు చేసిన దాడి, వేధింపులు తట్టుకోలేక చివరికి అధికారులు ఆ బార్పై కేసు పెట్టి సీజ్ చేశారని కూడా నియోజకవర్గాలలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, నియోజకవర్గంలో ఎవరైనా లేఅవుట్ వేస్తే చాలు, అది లేఅవుటా నాన్ లేఅవుటా అన్నది అనవసరమట. సామాజిక స్థలంలో కొంత ఆయనకు కేటాయించడంతో పాటుగా కనీసం 10 లక్షలు ఇవ్వాలని రియల్టర్లు కన్నీరు పెట్టుకుంటున్నారట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలలో ఎక్కడా లేని విధంగా పంట కాలువలు, డ్రైన్లు మూసివేసి పుట్టగొడుగుల్లా నాన్ లేఅవుట్లు వెలిశాయని ప్రచారం సాగుతోంది. అటు ఎమ్మెల్యే గారి మేనల్లుడు వాటాలేనని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంగీకరిస్తున్నారు. స్థలం ఇవ్వాలి, మామూలు ఇవ్వాలి, ఇవన్నీ తాము ఎక్కడి నుంచి తేవాలి, అందుకే ప్రభుత్వ స్థలం కలిపేస్తున్నామంటున్నామని బహిరంగంగానే చెప్తున్నారట. ఎమ్మెల్యే గారి కార్యక్రమాలకు ఏ మీడియా సంస్థను పిలవాలి, ఎవరికి సమాచారం ఇవ్వాలి, ఎవరికి సమాచారానికి దూరంగా ఉంచాలి, ఎవరికి లీకులు ఇవ్వాలి, ఇవన్నీ కూడా మేనల్లుడు గారే చూసుకుంటున్నారట. ఇక సదరు ప్రజాప్రతినిధి సోదరు మరో తరహాలో పెత్తనం చేస్తారని ప్రచారం సాగుతోంది. డిఆర్డీఏ, వెలుగు, ఐసీడీఎస్ విభాగాల్లో ఆమె చెప్పిందే చేయాలని ఆదేశాలున్నాయట. ఉద్యోగులు ప్రతిరోజు వెళ్లి కలవాలట. అలాగే ఈ సంస్థలకు సంబంధించి భారీ ఎత్తున కాంట్రాక్టులు కూడా ఆమె చూస్తున్నారని ఆ శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. కొన్ని కాంట్రాక్టులు తప్పక ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే తమ ఉద్యోగాలు ఉండవని వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే గారి మరో బావ కూడా నియోజకవర్గంలో జరుగుతున్న పలు పనుల్లో వేలు పెడుతూ చిలక కొట్టుడు కొడతారని ఆ పార్టీ కార్యకర్తలే అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఈ ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తోందని సెటర్లు పేలుతున్నాయి. అయితే ఈ వ్యవహారం కాస్త అధినేత వరకు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. గతంలో సదరు ఎమ్మెల్యేను పలు దఫాలు అధినేత పిలిచి మందలించారు, తీరు మార్చుకోవాలని ఆదేశించారు కూడా. ఇదే ఆఖరి ఛాన్స్, ఇక టికెట్ కూడా లేదని చెప్పేశారట. దీంతో ఎలాగో టికెట్ ఉండదు, పోటీ చేసేది ఉండదు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఎమ్మెల్యే గారు, కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని దున్నేస్తున్నారట. ఆవు చేన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత చందాన
ఎమ్మెల్యే గారు వారి కుటుంబం ఇలా వ్యాపారాలు చేస్తే తామెందుకు ఊరుకోవాలని కేడర్ కూడా ఇదే తరహాలో పనిచేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎవరికి వారే మట్టి తవ్వకాలు, అమ్మకాలు, భూముల కబ్జాలు, మహిళలను వేధించడం వంటివి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఆ ఎమ్మెల్యే గారి పుణ్యమా అని 2 ఏళ్లకే ఆ పార్టీపై ప్రజలకు మొహం మెత్తేసింది. ఇక తమకు మంచి రోజులేనని ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారట. ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులపైన ఇప్పటికే విజిలెన్స్ అధికారులు నివేదికలు ఇస్తూనే ఉన్నారట. ఇప్పటికైనా అధినేత పిలిచి మందలిస్తారా? టికెట్ లేదని చెప్పేశారు కాబట్టి సైలెంట్గా ఉంటారా? ఈ వ్యాపారం ఇలాగే కొనసాగుతుందా? ఇది ఒక్క ఆ నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ ఎమ్మెల్యేపై జరుగుతున్న చర్చ. తెలంగాణలో గ్రాడ్యుయేట్, గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ పార్టీ గురిపెట్టిందా? త్వరలో ఖాళీ అయ్యే 5 ఎమ్మెల్సీ సీట్లను దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు ముమ్మర కసరత్తు మొదలుపెట్టారా? ఈసారి గ్రాడ్యుయేట్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ అదృష్టం పరీక్షించుకునేందుకు 6 డజన్ మందికి పైగా నేతలు లాబింగ్ చేస్తున్నారా? అటు గవర్నర్ కోటాలో పెద్దల సభకు వెళ్లేందుకు నేతలు సిద్ధమవుతున్నారా? ఈసారి సీటు దక్కించుకునేందుకు ఆశావాహులంతా పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా హైకమాండ్ మాత్రం ఎవరి వైపు ఆసక్తి చూపుతోంది? ఈ స్టోరీలు చూసిద్దాం. తెలంగాణలో మరోసారి ఎన్నికల సమరం మొదలు కాబోతుంది. నవంబర్లో 3 గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీకాలం, వచ్చే ఏడాది మార్చిలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయా స్థానాల్లో అభ్యర్థిత్వాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలకు 2 ఏళ్ల కంటే తక్కువ సమయం ఉండగా వచ్చే మార్చిలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే అభ్యర్థులుగా ఎవరెవరిని బరిలో దింపాలనే దానిపై పార్టీ పెద్దలు సుదీర్ఘ కసరత్తు చేశారట. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా 2 నేతల పేర్లను సీరియస్గా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా సురభి, వాణిదేవి, తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. వీరి పదవీ కాలం మార్చిలో పూర్తి కానుంది. ఆ తర్వాత నల్గొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఇందుకోసం ఈ ఏడాది నవంబర్లోనే ఓటరు నమోదు నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ వర్గాల అంచనా. అప్పటి నుంచే ఓటర్ల నమోదు హడావిడి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ 2 స్థానాలకు 10 మందికి పైగా ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. టీవీలు, సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాయిస్ను బలంగా వినిపిస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి అండదండలు ఉండటంతో ఈయన్నే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు టీపీసీసీ అధికార ప్రతినిధి పీఆర్టీయూ నేత జి హర్షవర్ధన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ యాదవ్తో పాటు పలు విద్యా సంస్థల అధినేతలు కూడా పోటీ పడుతున్నారని తెలుస్తుంది. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. మరోవైపు ఖమ్మం జిల్లా యువనేత డాక్టర్ లోకేష్ యాదవ్ పేరును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రతిపాదనలు చేశారట. దాంతో ఆయన పేరును హైకమాండ్ పెద్దలు పరిశీలిస్తున్నారట. ఇక వరంగల్ జిల్లాకు చెందిన దొమ్మాటి సాంబయ్య, నమింట్ల శ్రీనివాస్, కాశీరాం నాయక్, నల్గొండ నుంచి చెనగాని దయాకర్ కూడా టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై త్వరలోనే పూర్తిస్థాయి కసరత్తు ప్రారంభమవుతుందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎమ్మెల్సీ టికెట్లను వలస నేతలకు కాకుండా తొలి నుంచి ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యారనే ప్రచారమూ సాగుతుంది.
ఇదిలా ఉంటే గవర్నర్ కోటా కింద ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యల పదవీ కాలం నవంబర్లో ముగియనుంది. ఎస్సీ, ఓసీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన 3 పదవీ విరమణతో ఖాళీ కానున్న స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించాలని అధిష్టానం భావిస్తుంది. ఇందులో 2 స్థానాలు బీసీలకు, 1 ఎస్సీలకు ఇవ్వాలనేది ఆ పార్టీ నేతల ఆలోచనగా కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌడ, ముస్లిం, మాల, వెలమ, లంబాడి, ఎంబీసీ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీలకు అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ఈసారి మున్నూరు కాపు, యాదవ, పద్మశాలి, ముదిరాజ్, మాదిక సామాజిక వర్గాలకు చెందిన నేతల పేర్లను పరిశీలించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఓసీలకు ఇవ్వాల్సి వస్తే వైశ్య, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకు అవకాశం దక్కుతుందని అంటున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి యువతకు అవకాశాలు కల్పిస్తారని, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఓసీలకు కేటాయిస్తారని, గవర్నర్ కోటాలో బీసీ, ఎస్సీలకు అవకాశం ఇస్తారని మరో చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతుంది. చూడాలి మరి అధికార పార్టీలో రేసు గుర్రాలు ఎవరెవరు అవుతారో. ఇది వాల్టిన రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.